గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో టాప్లో మనకి అంటే రకరకాల వీడియోలు చూసి మన ఆహారపు అలవాట్లకు సంబంధించి చాలా చేంజెస్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కదా. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రాణాలకే ముప్పొచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి హెచ్చరికను ఇక్కడ సూచిస్తూ, మన శరీరం అనేది ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. అందరికీ ఒకే టైప్ ఆఫ్ డైట్ అనేది కుదరదు. కొంతమంది బరువు తగ్గాలంటే కొన్ని రకాల వీడియోలు చూసేసి ఉప్పు కారాలు పూర్తి స్థాయిలో తగ్గించడం వల్ల ఆల్మోస్ట్ ఈ సోడియం లెవెల్స్ పూర్తి స్థాయిలో పడిపోయి హాస్పిటల్స్ అడ్మిట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో కొబ్బరి నూనెతో వంట చేసుకోవడం, కొబ్బరి నూనె తాగడం, ఇటువంటివి కూడా కొన్ని వీడియోలు చూసి డైట్లో భాగంగా చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం కదా. సో అటువంటి వాళ్ళు కూడా తీవ్ర అనారోగ్య సమస్యను కూడా ఫేస్ చేశారు అని చెప్పేసి హన్మకొండకు చెందినటువంటి ఒక వ్యక్తి అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. సో ఈ రకరకాల వీడియోలు చూసి డైట్ చేయడం కాదు, అట్ ద సేమ్ టైం ఆహారపు అలవాట్లకు సంబంధించి కావచ్చు, మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఏది పడితే అది తినకండి, మిడిమిడి జ్ఞానంతో మింగకండి అని చెప్పేసేదే ఈ సూచన. మనం ఏదైనా చేయాలనుకుంటే డాక్టర్ని సంప్రదించాలి. ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్లకు పలు సూచనలు డాక్టర్స్ చేస్తారు. సో దానికి తగ్గ వ్యాయామం కావచ్చు, మన డైట్ ఫాలో అవ్వడం కావచ్చు చేస్తే తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏంటో తెలియకుండా మన అలవాట్లు మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ కథన ఉద్దేశం. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే, అడ్డుకున్న ఆగం అభివృద్ధి ఆపము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, ఎవరు అడ్డం పడ్డా ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులను ఆపొద్దని కోరారు. రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ను ప్రపంచంలోనే అద్భుతమైన గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ డిసెంబర్ 9న జాతికి అంకితం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన నిన్న చేసినటువంటి క్రమంలో ఆ తర్వాత మాట్లాడినటువంటి విషయాలు ఇవి. ఇక ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది కదా, అది పైన టాప్లోనే చూడండి. సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ తరఫున, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇటు ఇండి కూటమి తరఫున ఇవాళ పోరుంది. పార్లమెంట్ ప్రాంగణంలో పోలింగ్, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాత్రికి రిజల్ట్ తెలియజేస్తారు. మరోవైపు ఈ ఓటింగ్కు సంబంధించి బీఆర్ఎస్ అండ్ బిజు జనతాదళ్ దూరంగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో అదే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మహాజాతరకు ముందే మేడారం అభివృద్ధి 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక బీజేపీ రాష్ట్ర కొత్త కార్యవర్గం ఖరారైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు కొత్త కార్యవర్గ సభ్యుల పేర్లను నిన్న ప్రకటించారు. సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ, ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, బూరా నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లతో పాటు 8 మంది ఉపాధ్యక్షులు ఉన్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో, న్యాయస్థానాలను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దు, రాజకీయ వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి అంటూ పైన టాప్లో వార్తను చూడండి. విమర్శలను ఎదుర్కొనే భరించే సామర్థ్యం ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ వేసిన పరువు నష్టం పిటిషన్ కొట్టివేత, ఇలాంటి పిటిషన్స్ వేస్తే 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరిక. ఇక ఢిల్లీలో ఫులేరా సర్కార్ అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు, మనీష్ గుప్తా ఏ హోదాలో పాల్గొన్నారు, బీజేపీ సమాధానం చెప్పాలి. పంచాయత్ వెబ్ సిరీస్లోని ఫులేరా గ్రామాన్ని పోల్చుతూ ఆప్ విమర్శలు, సీఎం భర్తగా కాదు సామాజిక కార్యకర్తగా వచ్చారు అంటోన్న బీజేపీ. ఇక మల్లెపూలు తీసుకెళ్లినందుకు 1,14,000 రూపాయల జరిమానా. ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్య నాయర్కు చేదు అనుభవం, కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. 2 కోట్ల విలువైన రద్దయిన నోట్ల పట్టివేత. కేంద్ర ప్రభుత్వం 2016లో రద్దు చేసినటువంటి 500, 1000 రూపాయల నోట్లను పెద్ద మొత్తంలో మార్పిడి చేస్తున్న ముఠాను హైదరాబాద్ తూర్పు మండలం పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ఇక్కడిచ్చారు. ఇక మూసి పునరుజ్జీవం చేసి చూపిస్తాం, సబర్మతి గంగా యమునలను అభివృద్ధి చెయ్యొచ్చు కానీ మూసి శుద్ధి చెయ్యొద్దా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ, 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్కు గోదావరి జలాలు తీసుకురావాలన్న ఆలోచనే బీఆర్ఎస్కు రాలేదు.
తాటి చెట్టంత మనిషి, మెదడు మోకాల్లోనూ లేదు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తాగునీరు, అది కూడా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టే. ప్రాణహిత చేవెళ్లలోనూ మల్లన్న సాగర్ ప్రతిపాదన ఉంది. కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులను ఆపొద్దు. విపక్ష నేతల కుట్రలు తిప్పికొడతాం, సంగతి తేలుస్తాం అంటూ నిన్న గోదావరి ఫేజ్ 2, 3 మూసీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన క్రమంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకంగా భగ్గుమన్న నేపాల్ అంటూ ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. 20 మంది చనిపోయారు, వందల సంఖ్యలో గాయపడ్డారు. సో 400 మందికి పైగా యువకులు గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఆవరణలోకి యువత, వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్లు, రబ్బర్ బుల్లెట్స్తో భద్రతా బలగాల కాల్పులు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే అని ఒక వార్తను, చర్య తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది, పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు, ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ ఓటెయ్యదు, రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టించుకోనందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే అంటున్న కేటీఆర్ మాటలను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. మల్లన్న సాగర్ మదర్ రిజర్వాయర్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ ఇది అంటూ వార్తనిచ్చారు. ఇక మళ్ళీ తమ్మిడిహెట్టి రాగం, 149, 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తాం, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తాం, మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డికి గోదావరి జలాలు, మూసి ప్రక్షాళనతో నల్లగొండలో ఫ్లోరైడ్ తగ్గిస్తాం, గోదావరి మంచినీటి పథకం శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి. మూసీలో రేవంత్ మాటల వేట అంటూ 1100 కోట్లతోనే నాడు నీటి తరలింపు ప్లాన్, నేడు వ్యయాన్ని 7 రెట్లు పెంచిన సర్కార్, 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఖర్చెందుకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ఏపీ వార్తా విశేషాల్లోకి ముందుగా ఈనాడు ఇక్కడ పైన టాప్లో రకరకాల వీడియోలు చూసి ఏది పడితే అది తినొద్దు, డాక్టర్ల సూచన మేరకే డైట్స్ కానీ వ్యాయామం కానీ ఫాలో అవ్వాలి అని చెప్పిందే ఈ వార్త. మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం అంటూ వార్తను ఇచ్చారు. మన శరీరం ఎంతో అమూల్యం, ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో, ఎక్కడో విన్నామనో దానిపై ప్రయోగాలు చేయకండి అని చెప్పేది హెచ్చరిక. ఇక 50,000 టన్నుల యూరియా చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా. రాష్ట్రంలో ఎరువుల లభ్యత, వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలకు సంబంధించి నిన్న వ్యవసాయ శాఖ అధికారులతో ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు. సో ఎరువుల కేటాయింపుకు సంబంధించి అక్కడి నుంచే ఫోన్ చేయడము, నడ్డా ఒప్పుకోవడము జరిగింది. సో అదే ఈ వార్త. ఇక మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు, డొల్ల కంపెనీలు, హవాలా ద్వారా 400 కోట్ల తరలింపు అంటూ దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమవుతున్నాయి అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే టీటీడీ ఈవోగా మళ్లీ సింఘాల్, ఈవో శ్యామలరావు జీఏడీకి 11 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీ, గవర్నర్ స్పెషల్ సిఎస్గా అనంతరాము. ఇక యూరియా మాయా అంటూ కష్టాలకు అసలు కారణాలు ఏంటి, ఇతర ఎరువులతో పోల్చితే చాలా చౌక, ఒక్కో బస్తాపై దాదాపు 2,000 సబ్సిడీ, 266కే బస్తా యూరియా విక్రయం, ఇతర ఎరువులు 1,350కి పైగానే, యూరియా వినియోగానికి రైతుల మొగ్గు, సూచించిన దానికంటే రెట్టింపు వాడకం, అక్రమార్కుల పాపము కారణమే, సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు, వ్యవసాయేతర అవసరాలకు మళ్లింపు అంటూ యూరియా కొరతకు అసలు కారణాలు ఇవి అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్, సాక్షి కాడి వదిలి రోడ్డెక్కి అంటూ బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతన్నల అగచాట్లు, అదునులో యూరియా కరువు, పంటలకు మద్దతు లేదు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నేపాల్లో యువత ఆందోళన హింసాత్మకమైంది, కాల్పుల్లో 20 మంది చనిపోయారు, దేశమంతా ఆందోళనలు, పలుచోట్ల కాల్పులు, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేష్ రాజీనామా, మా నిర్ణయం వెనక్కి తగ్గమంటున్నారు ప్రధాని, ఇది ప్రభుత్వ అవినీతిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం, సోషల్ మీడియా నిషేధం ఒక్కటే కాదు అంటున్నారు స్థానికులు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.